ప్రతిష్టాత్మక త్రిబుల్ ఐటీ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మొదటగా ఆయన జడ్చర్ల మండల పరిధిలోని చిట్టేబోయినపల్లి గ్రామ శివారులో ఎంపిక చేసిన స్థలంలో దాదాపుగా 600 కోట్లతో నిర్మిస్తున్న భవనానికి భూమి పూజ చేసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్న భవనం తెలంగాణ రాష్ట్రంలో భాషల తర్వాత రెండవది అవుతుంది. దీనితో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యాపరంగా మెరుగుపడనుందన్నారు. ఫామ్ హౌజులు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. ఆయన నడమేరికి ఫామ్ హౌజులు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. ఇవాళ మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇయ్యలేదా? ఎవరన్నా ఒక్క రూపాయి అడిగినరా? ఎవడన్నా అడిగితే నా ఫోటో జేబులో పెట్టుకొని చూపిరిగో ఈయన దగ్గర పోయి తెచ్చుకోపోయి కిరాయి పైసలు. ఎవరన్నా ఆడబిడ్డల్ని బస్సు కిరాయి పైసలు అడిగితే వాళ్ళు ఉద్యోగం ఆనే ఊడగొడతా. ఇవాళ మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇయ్యలేదా? ఎవరన్నా ఒక్క రూపాయి అడిగినరా? ఎవడన్నా అడిగితే నా ఫోటో జేబులో పెట్టుకొని చూపిరిగో ఈయన దగ్గర పోయి తెచ్చుకోపోయి కిరాయి పైసలు. ఎవరన్నా ఆడబిడ్డల్ని బస్సు కిరాయి పైసలు అడిగితే వాళ్ళు ఉద్యోగం ఆనే ఊడగొడతా. ఇవాళ పొంకనాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసారు. ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి, మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగినరా? ఆయన నడమేరికి ఫామ్ హౌజులు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్ఎస్ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం